ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఉంటే సర్వనాశనమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కార్పొరేటర్ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని, అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదని సోమిశెట్టి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ఇలాంటి వారు రాజకీయాలు మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును వంచడమే అని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు. లేనట్లయితే ప్రజాకోర్టులో మళ్లీ బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మొట్టమొదట రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. మంచి ప్రభుత్వం వచ్చి మంచి ముఖ్యమంత్రి ఎన్నుకొని మంచి కేబినెట్, మంచి రాష్ట్రంగా ఈరోజు ప్రజలు తీర్పిచ్చారంటే అది చంద్రబాబు నాయుడు పైన దయ, చంద్రబాబు పైన నమ్మకం. ఆయన రాష్ట్రాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పథకం తీసుకుపోతాడని ప్రజల నమ్మకం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు పెద్ద ఎత్తున 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఇలా ఓట్లు వేసి గెలిపించిన సంగతి అందరికీ తెలిసింది. కానీ ఒక మంచి ప్రభుత్వం నడిచే టైంలో ఒక దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, చేతగాని వెధవ ఈ రాష్ట్రంలో ఇంకా ఒక శనిగ్రామంలా పుట్టాడు. ఈ శనిగ్రామం ఊడిపోయిందనుకుంటే ఎక్కడ పడితే అక్కడ అబద్దాలు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చేట మాట్లాడము, నోరుందని నాలికుందని ఇష్టం వచ్చేట మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నావు. నీకు అసలు బుర్ర ఉందా లేదా అడుగుతున్నాను. ప్రజలను ఒక్కసారి ఓటు వేస్తే నమ్మి మోసం చేసి రాజధాని అమరావతి అని చెప్పిన మోసకారి నీవు. ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానులు చేసి 3 ముక్కలు చేసి 3 ముక్కలు ఆటాడి ప్రజలు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జ ఉందే లేదా అడుగుతున్నాం. రాష్ట్రాన్ని ముంచావు, ఆదాయాన్ని ముంచావు, పరిశ్రమ రాకుండా ముంచావు. ఇలా ఎవరైతే చదువుకుని డిగ్రీ చదువుకున్న యువకులకు ఉద్యోగాలు లేకుండా నాశనం చేసిన దుర్మార్గుడు నీవు. అధికారులు ముంచావు. నిన్ను నమ్మి అధికారులు ఏదో సంతకాలు చేస్తే వాళ్లను కోర్టు పాలు చేసి జైలు పాలు చేసి సర్వనాశనం చేసిన దుర్మార్గుడు నీవు. ఇప్పుడు మళ్ళా అబద్దాలు ఆడుతున్నావు. ఎక్కడొస్తే అక్కడ వర్షాకాలం ఈరోజు బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి, డ్యాములు నిండినాయి. ఈరోజు మంచి ప్రభుత్వం ప్రజలు చెప్పుకుంటుంటే ఈరోజు అమరావతిలో నీళ్లు వచ్చినాయంట. సిగ్గుందని నేను చూశావా? నువ్వు అమరావతిలో నీళ్లు వచ్చినాయని సిగ్గులు ఎప్పుడో చెప్తున్నావే. నీ సాచి ఛానల్, నీ సాచి పేపరు తెలివి లేకుండా ఇష్టం వచ్చేట్టు రాస్తున్నావే. అసలు నీ పేపర్ ఛానల్ అవి ఆ ఛానల్లాగా అది సిగ్గు లేకుండా నీళ్లు వచ్చినట్టు ఎక్కడో నీళ్లు చూపించి అమరావతిలో నీళ్లు వచ్చినట్టు చెప్తావే. తెలివి ఉందా నీకు? అసలు బుర్ర ఉందేమైనా నీకు? చాలా ప్రజలు మోసం చేస్తావా? ప్రజలు తప్పుగా పట్టిస్తావా? ఎన్ని చేసినా అక్కడ రైతులంతా కూడా చెప్పారు, ప్రజలు చెప్పారు. సిగ్గులేని జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇంక బుద్ధి రాలేదు. అమరావతి నీళ్లు వచ్చిన ఎవరు చెప్పారు? కలలో కన్నావా ఏమన్నా? కలలో ఏమన్నా నీ కళ వచ్చిందా? అమరావతి నీళ్లు వచ్చి అమరావతి మునిగిపోయిందని చెప్పేసి దుర్మార్గుడా, ఇంకా ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నావు? అమరావతిని ముంచి అమరావతిని ప్రజలు రైతులు సర్వనాశనంగా దుర్మార్గుడా, మళ్ళా ఇవాళ అమరావతిని దెబ్బ కొట్టాలని చూస్తావా? ఎన్ని చేసినా అమరావతి పూర్తి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి రోజు భారతదేశంలోనే ఏ రాజధాని ఉండే రాజధాని నెంబర్ 1 అమరావతి అని చెప్పే విధంగా రూపురేఖలు తిప్పుతున్నటువంటి చంద్రబాబు గురించి నీకేం తెలుసురా ఉండబోపి. అందుకనే ఇలా భగవంతుని దయ వల్ల ఎక్కడెక్కడ డ్యాములు నిండినాయి, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నీళ్లు ఫుల్లు ఉన్నాయి, కాలువలు నిండిపోయావి. అందరికీ ఇవాళ చూస్తే వెడల్పు చేశాడు. నెల రోజుల లోపల అందరినీ వెడల్పు చేసి ప్రజలకు నీళ్లు అందించిన మహానుభావుడు దేవుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దుర్మార్గుడా, నీవు సొంత గడ్డ అన్నటువంటి పులివెందుల నియోజకవర్గం నీళ్లుగా దరిద్రుడా. ఈరోజు మా నాయకుడు ఒక మంచి వ్యక్తిగా పులివెందలని కూడా లెక్క, నీది పులివెందలది, నీ కడప జిల్లా అయినా లెక్క చేయకుండా పులివెందలకు నీళ్లు ఇచ్చిన మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు. ఈ రోజు చంద్రబాబు గురించి ఎక్కడంటే మాట్లాడు, నీచెక్క మాట్లాడతావా? చంద్రబాబుడు పోవాలా, చంద్రబాబు సావాలా? సిగ్గుందలండి నీకు. చంద్రబాబు పోయేది కాదు, చంద్రబాబు చచ్చేది కాదు. చంద్రబాబు చనిపోయింటే ఆ వెంకటేశ్వర స్వామి ఆ రోజే బ్లాస్టింగ్ జరిగినాడే పోయేది. ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబును బతికించి ఈ రాష్ట్రానికి నువ్వు ఉండాలా. నీలా వ్యక్తి ఉంటేనే
ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి భగవంతుడే బతికించినప్పుడు నీ రోజే దుర్మార్గుడా, నీవు మీ తండ్రి చెప్పిన సంగతి నీకు తెలుసా? 7 కోటలు 3 కోటలు అని చెప్పేసి అపనాశనం అయిపోయి అతిగతి లేకుండా పోయినటువంటి నీ తండ్రి చనిపోయాడు దుర్మార్గుడా. నీవు ఇలా చంద్రబాబు గురించి మాట్లాడతావు. సిగ్గు లజ్జ ఉంటే తెచ్చుకో. ఇలా పోలవరం పూర్తి చేస్తున్నాం, అమరావతి పూర్తి చేస్తున్నాం, డ్యాములు భగవంతుడి దయ వల్ల అన్ని నిండిన ఇవాళ ఫుల్ నీళ్లు కుండలా ఉన్నాయి. ఇవాళంతా సూపర్ 6 అన్ని అమలు చేశాం. ఇవన్నీ కడుపు మండి ఎక్కడ చంద్రబాబు నాయుడు ప్రజలు దూసుకోపోతున్నాడు, ఇవన్నీ పూర్తి చేస్తున్నాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒకటమ్మడి 1 ఇయర్ లోపల ఇవన్నీ పూర్తి చేశాడంటే దుర్మార్గుడు కూడా నేర్చుకో. చంద్రబాబు నాయుడు శక్తివంతుడు, మంచి ముందు ఉన్న జాగ్రత్త, మంచి ఆదాయాన్ని ప్రభుత్వానికి ఏ విధంగా తేవాలో తెలిసిన వ్యక్తి. ఆదాయం గండి కొట్టే వ్యక్తి కాదు, ఆదాయాన్ని పెంచి జీతాలు కరెక్ట్ ఇస్తూ ప్రజలకు ఏం వాగ్దానం చేశాడో ముందుకొచ్చి ప్రజలను కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. నీలాంటి దుర్మార్గుడు ఇంకా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అవుతుంది. ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ దుర్మార్గుడు ఎక్కడన్నా కదా నోరు జారితే రాజీసం కొట్టండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఊర్లలోకి రానియద్దండి. ఈ దుర్మార్గుడు మళ్ళా ప్రజలకి వస్తాడంట, మళ్ళా అధికారం వస్తాడంట, మళ్ళా పోలీసు వాళ్ళని బెదిరిస్తాడు, అధికారులు బెదిరిస్తాడు. ఏదైనా తప్పు చేస్తే రేపు ఉంది మీకంతా తేలుస్తా, నేనే ముఖ్యమంత్రి అయితా అని తప్పుడు కూతలు కూర్చున్నావే. నీ జీవితంలో పులివెందరూ గెలిచలేవు నాయన. నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి అయితే నీ ముఖానికి సిగ్గు లేకుండా ఎలా 11 సీట్లు ఇచ్చారు. ఈసారి 11 కాదు, ఒకటి పోతే ఇంకొకటి ఎవడతో తెలియదు. కానీ నీది అడ్రస్ లేని పార్టీ, అడ్రస్ గల్లైన పార్టీ, మూసుకుపోయే పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో తరిమి కొట్టారు. మళ్ళా ఈసారి ఒక్క సీటు రాకుండా తిప్పి తరిమి కొట్టి రాళ్లతో కొట్టేది తొందరగా మీకు ఆ అసన్నమైంది. బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు పైన అవాకు తువాకులు మాట్లాడద్దు. మాట్లాడితే మాత్రం ఇంకా నీ నోరు జాగ్రత్తను హెచ్చరిస్తున్నా.